కొండగట్టు అభివృద్ధిని కొనసాగించాలని, పెండింగ్ పనులను పూర్తి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొండగట్టు అభివృద్ధికి 1000 కోట్లతో కేసీఆర్ ప్రణాళిక వేశారని, దాన్ని యథాతథంగా లేదా మరింత మెరుగైన ప్రణాళికను రూపొందించాలని, అమలు చేయాలని సూచించారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండగట్టు రోడ్డు అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే తప్ప స్వామివారిని మళ్లీ మళ్లీ దర్శించుకునేటటువంటి భాగ్యం నాకు దక్కిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ బిడ్డలందరూ కూడా క్షేమంగా ఉండాలి, బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీ అందరికీ తెలిసిందే, ఆంధ్ర రాష్ట్రంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా భక్తుల డబ్బులతోనే కొండగట్టును డెవలప్ చేసుకున్నాం తప్పితే ఆనాటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కొండగట్టును పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొండగట్టు ఆలయానికి దినదినం కూడా అభివృద్ధి చేసుకుంటూ గత 10 సంవత్సరాల్లో అనేక నిధులను కూడా మనం కేటాయించుకోవడం జరిగింది. అది మెట్ల మీద వచ్చేటటువంటి దారిని సుందరీకరణ చేసుకున్నా, మరి స్వామివారి ఆలయం ముందున్నటువంటి ఇక్కడంతా కూడా చెదం చేసుకుని పక్కన భక్తుల కోసం షెడ్ వేసుకున్నా, కింద దీక్షా మండపాన్ని రిపేర్ చేసుకున్నా, పైన స్వామివారి కోనేరును గాని కళ్యాణ కట్టను రిపేర్ చేసుకున్నా. అట్లానే అన్నిటికన్నా పెద్ద సమస్య మనకు ఎప్పుడైనా కూడా కొండ మీద మంచినీటి సమస్య ఉంటుండే. ఆ మంచినీటి సమస్యను తీర్చడానికి దాదాపు ఒక 25 కోట్ల రూపాయలతోని పైన మనము 2 ట్యాంకులు, పైప్ లైన్, కింద కంప్లీట్ గా ఎస్ఆర్ఎస్పీ నుండి వరద కాలువ నుండి పర్మనెంట్ నీటి కనెక్షన్ ఇచ్చి మరి పెద్ద ఎత్తున స్వామివారి గుట్ట మీద ఎట్ ఎనీ కాస్ట్ భక్తులకు నీటి ఇబ్బంది కాకూడదని శాశ్వత పరిష్కార మార్గాన్ని కూడా చూపించుకున్నాం. అంతేకాకుండా స్వామివారి ఆలయానికి ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా మార్క్ చేసుకుని దాదాపుగా 350 ఎకరాల భూమి స్వామివారికి ఉంటే అంతా కూడా మార్క్ చేసుకుని ఒక 1000 కోట్లతోని టోటల్ కొండగట్టు డెవలప్మెంట్ ప్లాన్ గా చేసుకుని మనం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిని కూడా తెలంగాణ బిడ్డలందరూ గమనించాలి. మరి ఆ ప్లాన్ ప్రభుత్వం మారొచ్చు కానీ ప్రజలు, భక్తి, భగవంతుడు మారాడు. కాబట్టి ఏదైతే మనం ప్రణాళిక వేసుకున్నామో వీలైతే అదే ప్రణాళిక, లేకపోతే అంతకన్నా మెరుగైనటువంటి ప్రణాళిక వేసుకొని మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.